హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో మనకు విజయాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప విషయాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఈ విషయమును మనము ఆలోచన చేస్తే ఈ వచనములో పశ్చాత్తాపం ద్వారానే విజయము అని మనకు అర్థమవుతుంది. ఇజ్రాయేలీయులు దేవుని నుండి దూరమయ్యారు, ఇతర దేవతలను ఆరాధించారు, శత్రువులు వారిపై గెలిచారు. కానీ ఇక్కడ వారు మిస్పా వద్ద చేరి నీళ్లు పోయి, అంటే తమ మనస్సు శూన్యమై స్వయాన్ని దేవుని ముందు సమర్పించుకున్నారు. వారు ఉపవాసం చేశారు, అనగా తమ శరీరాన్ని అణుచుకొని దేవుని చిత్తాన్ని కోరుకున్నారు. వారు పాపాన్ని అంగీకరించారు. మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి అని స్వయంగా వాళ్ళే ఒప్పుకొని ప్రభు యందు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. దేవుడు ఈ నిజమైన పశ్చాత్తాపాన్ని చూచి వారిని తిరిగి ఆశీర్వదించాడు. తరువాతి వచనాల్లో దేవుడు వారిని ఫిలిస్తీయుల నుండి రక్షించినటువంటి విషయము మనము ఎరుగుదుము. పశ్చాత్తాపము లేకుండా ఆశీర్వాదము లేదు. మనము పాపము ఒప్పుకొని తిరిగి దేవుని వైపు వస్తేనే ఆయన కృప మళ్ళీ మన జీవితంలో పనిచేస్తుంది. నిజమైన ఉపవాసము అంటే దేవుని చిత్తానికి మనసు అర్పించటం. అది కేవలం ఆహారం మానివేయటం కాదు, కానీ హృదయమును ప్రభువుకి అర్పించుకోవడం, మన హృదయమును ప్రభు వైపు మార్చుకోవటం. దేవుడు పశ్చాత్తాపించే హృదయాన్ని తిరస్కరించడు. ఆయన కృప మన పాపాల కంటే బహు గొప్పది. మిస్పా వద్ద ఇజ్రాయేలు కన్నీళ్లు పెట్టారు, దేవుడు వారిని కాపాడాడు. మన జీవితంలో కూడా మన నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే ఆయన తప్పక మనలను కరుణిస్తాడు, మనలను ఆదరిస్తాడు. ఆయన కృంగిపోయినటువంటి మన హృదయాలకు నెమ్మదిని దయచేస్తాడు. పడిపోయిన మనలకు విజయమును దయచేస్తాడు. ఇలాంటి పరిస్థితులలో మన కుటుంబాల్లో మనము కానీ, మన స్నేహితులు కానీ, మన బంధుమిత్రులు కానీ, మన రక్త సంబంధికులు కానీ, మన ప్రియులు కానీ, మన ఆత్మీయులు కానీ ఎవరైనాను ఈ విధంగా పడిపోయి అపవాదికి దగ్గరయ్యి